స్థలం ముందున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామమున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ, అలాగే ఇక్కడ సేవ చేస్తూ మీకు వాక్యాన్ని బోధిస్తూ సువార్త సేవ చేస్తున్న శ్యామ్ గారు కదండి, శాంసన్ గారు, రెండు సహోదరులకి వారి కుటుంబానికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తాను. నా గురించి పరిచయం చేయక్కర్లేదు, పరిచయం చేయాల్సినంత గొప్పనైతే కాదు. మీరు సామాన్యులైతే మీకంటే అతి సామాన్యుడు, సామాన్యుల్లో అతి సామాన్యుడు. ఈ సమయంలో ఈరోజు ఉదయకాలం ఒక అంశాన్ని నేర్చుకుందాం. ఉదయకాలంలో క్రైస్తవ జీవితానికి అత్యంత ప్రాముఖ్యమైనది, అత్యంత ప్రధానమైనది, ప్రాముఖ్యమైన అంశం, నిర్లక్ష్యం చేయడం అంశం ఏదైనా ఉందంటే విశ్వాసం అని. అంతే కదండి, క్రైస్తవ జీవితాన్ని అంతటికి బేసిక్ విశ్వాసమే. అందుకే కొరింథీ పత్రికలో కూడా ఆ మాట అంటాడు, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు నిలుచును అనే మాట వాడాడు. అంటే క్రైస్తవ జీవితానికి ఇది ఒక పునాది లాంటిది. ఒక క్రైస్తవ జీవితం కట్టబడాలంటే దేని మీద కట్టబడాలంటే విశ్వాసం మీద కట్టబడాలి. ఒక క్రైస్తవ జీవితం కట్టబడాలంటే దేని మీద కట్టబడాలి? నిరీక్షణ మీద కట్టబడాలి. ఒక క్రైస్తవ జీవితం కట్టబడాలంటే ప్రేమ మీద కట్టబడాలి. అంటే ఇది ఒక ఫౌండేషన్ లాంటిది. ఇది లేకుండా ఉండే క్రైస్తవ జీవితం క్రైస్తవ్యం కాదు. ఒకవేళ అది క్రైస్తవ్యం అంటే అది బూటక క్రైస్తవ్యం. కాబట్టి క్రైస్తవ్యానికి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది ఏంటంటే విశ్వాసం. అన్ని కాలాల్లో దేవుడు విశ్వాసాన్నే చూస్తాడండి. ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్న కాలంలో కూడా ఆయన ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా, ఏ జనాంగం దగ్గరికి వెళ్ళినా వాళ్ళలో ఏం చూసేవాడు? విశ్వాసమే. కొన్నిసార్లు ఆ విశ్వాసాన్ని టెస్ట్ చేయడానికి కూడా యేసుప్రభు కొన్ని పరీక్షలు పెట్టేవాడండి. ఒకసారి యేసుప్రభు అక్కడ కార్యం జరిగించడానికి కూడా విశ్వాసమే చూసేవాడు. అందుకే అమ్మా, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది అనేవాడు. అందుకే మనకి అందరికీ బాగా తెలిసిన వచనం ఏంటంటే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యం. కాబట్టి క్రైస్తవ జీవితానికి విశ్వాసం అనేది అంత ప్రాముఖ్యమైనది, అంత ప్రాధాన్యత సంతరించుకుంది. అందుకే శిష్యులు మా విశ్వాసాన్ని వృద్ధి పొందించుము అని ప్రార్థన చేశారు. యాక్చువల్గా మన అందరి ప్రార్థన లిస్టులో ఏముంటాయండి? భౌతికమైనవన్నీ ఉంటాయండి, ఒక విశ్వాసం తప్ప. ఎప్పుడైనా నా విశ్వాసాన్ని వృద్ధిపరచు తండ్రి అని మనం ప్రార్థన చేస్తుంటామండి. చేసి ఉండొచ్చేమో, చేస్తూ దేవునికి స్తోత్రం. కానీ ఎక్కువ మంది చేయరండి. అప్పుడు ఈ విశ్వాస జీవితానికి కొనసాగించాలి ప్రతి క్రైస్తవుడు. అప్పుడు విశ్వాస జీవితాన్ని ఒక క్రైస్తవుడు కొనసాగించేటప్పుడు కొన్ని పరిస్థితులు మనిషి ఎదుర్కొంటాడు. ఈ విశ్వాసానికి కొన్ని సహకరించవు. అందుకే ఈరోజు పాఠం ఏంటంటే, సహకరించని పరిస్థితులలో విశ్వాస జీవితం. సారీ బ్రదర్ రాశారు, నేను చదవాల్సి వచ్చింది, దయతో క్షమించాలి. సహకరించని పరిస్థితులలో విశ్వాస జీవితం
అప్పుడు అసలు మనకి ఏం సహకరించట్లేదు? అమ్మ సహకరించిన వాడు చెప్పండి అమ్మ. ఇటు వచ్చేయండి, ఇటు వచ్చి కూర్చొని చెప్పండి. అమ్మ సహకరించని పరిస్థితి లేదు చెప్పండి. మీరు చెప్పగలరు, మీరు బాగా షార్పు, మాకంటే షార్పు. అమ్మ ఎవరో చెప్తాను. అంతేనమ్మా, ఆర్థిక పరిస్థితులు సహకరించవు, ఆరోగ్య పరిస్థితులు సహకరించవు, కుటుంబ పరిస్థితులు సహకరించవు. ఒకసారి భర్త సహకరించడు, భార్య సహకరించదు, పిల్లలు సహకరించరు, తల్లిదండ్రులు సహకరించరు, అన్నదమ్ములు సహకరించరు, సమాజం సహకరించదు. అలాగండి. అప్పుడు విశ్వాస జీవితంలో ఇంకేమి మన జీవితంలో సహకరించినవి ఉన్నాయంటే ఒంటరి పరిస్థితులు. కొన్నిసార్లు మనం ఇతర ప్రాంతాలకు వెళ్ళి ఉండాల్సిన పరిస్థితులు, ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా, విద్య రీత్యా, చదువు నిమిత్తం ఇతర ప్రదేశాల్లో ఉండాలి. మనం ఊహించం, సహకరించం ఆ పరిస్థితులు. అలాగే కొన్నిసార్లు వ్యతిరేక పరిస్థితులు ఎదుర్కొంటాం. కుటుంబంలోనూ వ్యతిరేక పరిస్థితులు ఉంటాయి, సమాజంలోనూ వ్యతిరేక పరిస్థితులు ఉంటాయి, స్నేహితుల మధ్య వ్యతిరేక పరిస్థితులు ఉంటాయి. అలాగండి. కొన్నిసార్లు సహోద్యోగులు అంటే మనం ఎక్కడైతే పనిచేస్తామో వాళ్ళ నుంచి మనకి హింస, ఏదో రూపంలో హింస, అవి కూడా మనకు సహకరించవు. నాకు తెలిసిన ఒక ఆయన అంటాడండి, అని ఏమంటలేకపోతున్నాను, అని వచ్చేస్తానని. అలాగా కొన్నిసార్లు ఇలాగ సహకరించిన పరిస్థితులకు 100 రాసుకోవచ్చండి, ఒక 100 రాసుకోవచ్చు. మరి ఇలాంటి సహకరించని పరిస్థితులు విశ్వాసాన్ని ఏం చేస్తున్నాయి? ఇవి విశ్వాసాన్ని డామినేట్ చేస్తున్నాయా? విశ్వాసం దీన్ని డామినేట్ చేస్తుందా? విశ్వాసం వీటన్నిటిని అధిగమించగలుగుతుందా, లేకపోతే ఇవన్నీ విశ్వాసాన్ని అధిగమించగలుగుతున్నాయా? ఒకసారి మనం ఆలోచించండి, ఒకసారి మనం అనలైజ్ చేసుకోండి. నా విశ్వాసాన్ని ప్రభావితం చేస్తుంది ఇది అన్నది ఏదైనా మన జీవితంలో ఉంటుందండి? ఉంటాయండి. ఆర్థిక పరిస్థితులు బాగా దెబ్బతీస్తాయండి. అలాగే అనారోగ్య పరిస్థితులు ఇంకా బాగా దెబ్బతీస్తాయండి. కుటుంబ పరిస్థితులు ఇంకా బాగా దెబ్బతీస్తాయండి. అది ఈ రోజున ఒక క్రైస్తవ జీవితానికి ఈ పరిస్థితులన్నీ ఒక సవాల్గా మారాయండి. అప్పుడు ఈ సవాల్లో దీన్ని ఇంకో మాట అందాం. ఈ సవాల్ అనే మాట కంటే పోరాటం. పోరాటమేనమ్మా, పోరాటమేనండి, పోరాటం. అందుకే పౌలు ఆ మాట అన్నాడండి, నేను మంచి పోరాటం పోరాడతాను. అమ్మా వచ్చిన తెలుసు నీకు. మరి ఏంటమ్మా పోరాటం? ఏంటమ్మా అది? ఇప్పుడు మనం అనుకున్నవన్నీ, ఇప్పుడు ఇవన్నీ మనం అనుకున్నవే ఆ పోరాటం. అవన్నీ పౌలు అనుభవించాడండి. అదొక పోరాటం అండి. క్రైస్తవ జీవితం ఒక పోరాటంతో కూడిందండి. పోరాటం లేని క్రైస్తవ్యం కాదు. అప్పుడు కొన్నిసార్లు ఈ పరిస్థితులకేమో కొంతమంది రాజీ పడిపోతారు, కొంతమంది దానికి బెండ్ అయిపోతారు, కొంతమంది వాటి చేత జయించబడతారు. మరి ఈ పరిస్థితులు విశ్వాసాన్ని అధిగమించాలా, లేదా నా విశ్వాసం వీటిని అధిగమించాలా? మరి మన విశ్వాసం అధిగమించాలంటే మన విశ్వాసం ఎలా ఉండాలి? స్ట్రాంగ్గా ఉండాలండి, బలంగా ఉండాలండి. అందుకొరకు ప్రార్థన చేయాలి. తండ్రి, నా విశ్వాసాన్ని వృద్ధి పొందించు. అప్పుడు ఇంతకు ఒక ప్రశ్న వేసుకొని పాఠంలోకి వెళ్దాం. అసలు విశ్వాసంలోకి మనం ఎప్పుడు ప్రవేశించాం? మన విశ్వాస జీవితం ఎప్పుడు స్టార్ట్ అయింది? బాప్తిజం పొందినప్పుడు అండి. అప్పుడు బాప్తిజం పొందినప్పుడు ఒకవేళ ఇక్కడ 5 సంవత్సరాలు అయ్యి బాప్తిజం పొందిన ఉన్నారండి, 10 సంవత్సరాల నుంచి ఉన్నారండి, 15 సంవత్సరాల నుంచి ఉన్నారండి. అలాగే ఇప్పుడు ఒకవేళ ఇక్కడ ఉన్నవాళ్ళు, ఒకవేళ నేను బాప్తిజం తీసుకొని 30 సంవత్సరాలే,
నేను సేవకు వచ్చి సువార్త పరిచయం 10 సంవత్సరాలు. అంటే ఇప్పుడు మనందరం విశ్వాసంలో ప్రవేశించి ఒక 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 10 సంవత్సరాలు అయింది. ఇప్పుడు మనం విశ్వాసంలో ప్రవేశించి ఇన్ని సంవత్సరాలు అయితే మన విశ్వాసం ఒకవేళ మనం గ్రాఫ్ వేసుకుంటే ఆ గ్రాఫ్లో ఎక్కడున్నాం? నా విశ్వాసం ఏది? 5 సంవత్సరాలంత విశ్వాసం ఎక్కడుంది? 10 సంవత్సరాలంత విశ్వాసం ఎక్కడుంది? 10 సంవత్సరాలంత విశ్వాసం ఎక్కడుంది? ఇప్పుడు వచ్చినవి మనల్ని అధిగమిస్తున్నాయి. మనం విశ్వాసం వాటిని అధిగమించలేకపోతున్నాయంటే మన విశ్వాసంలో ఏదో లోపం ఉందన్నమాట. మన విశ్వాసంలో ఏదో లోపం ఉందండి. అందుకే ప్రభువుని శిష్యులు అడిగారండి, మా విశ్వాసాన్ని వృద్ధి పొందించుము నాయన. రైట్. ఒకవేళ విశ్వాసి వీటిని ఎలా అధిగమించగలుగుతాడో, ఈ పరిస్థితిని ఎలా అధిగమించగలుగుతాడో ఇప్పుడేమో 6 పాయింట్లు చదువుతామండి. మధ్యాహ్నం అదే బ్రేక్ అయిన తర్వాత ఒక 8 పాయింట్లు. ఇప్పుడేమో వ్యక్తిగత పరిస్థితులు. వ్యక్తిగత పరిస్థితులలో ఇందాక సహోదరి చెప్పారు ఆర్థిక పరిస్థితులు. ఇప్పుడు ఈ ఆర్థిక పరిస్థితులలో సహకరించవు. ఆ పరిస్థితుల్లో విశ్వాసం ఎలా జీవిస్తాడు? విశ్వాసం ఎలా ప్రవర్తిస్తాడు? విశ్వాసం ఎలా ప్రవర్తిస్తాడంటే తొందరపడి మోసపూరితమైన వాటిలో పడరు. అంటే ఆర్థిక పరిస్థితులు మనిషిని తొందర చేస్తాయా? చేస్తాయి, తొందర చేస్తాయి. అప్పుడు ఈ ఆర్థికమైన పరిస్థితులు తొందరపాటు కలగజేసి ఇంకేం చేస్తాయండి? మోసపూరితమైన వాటిలో పడేటట్టు చేస్తాయండి. అంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయండి, అంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయండి. నాకు తెలిసిన నాకు 2 స్నేహితులు ఉన్నారండి. వాళ్ళు ఇలా అనుకున్నారట. ఎప్పుడు ఒక 30 ఏళ్ళ కిందటి మాట, 30 ఏళ్ళు పైనే అవుద్ది. అరే నువ్వు ఎంతకాలంలో ఇలా పని చేస్తావు? ఇదిగో నేను ఈ వస్తువు తెస్తాను, ఈ వస్తువు ఇంతే తీసుకొస్తాను, కానీ అందులో మనం కొంచెం కల్తీ చేద్దాం, అప్పుడు లక్షలు సంపాదించచ్చురా అన్నాడట. అప్పుడు ఏ స్నేహితుడు అయితే చెప్పాడో ఆ స్నేహితుడు ఒక మాట అన్నాడట, ఎదురుగా ఉండి ఆ మాట విని అన్నాడట, దయచేసి ఇలాంటి చెడ్డ వ్యాపారం, మోసపూరిత వ్యాపారం నాకొద్దు అని ఆ మోసంలో పడలేదండి. ఒకవేళ అక్కడ ఎవరైతే స్నేహితుడు చెప్తున్నాడో ఆ స్నేహితుడి మాటని తొందరపడి ఉంటే ఆ మోసపూరితమైన వాటిలో పడతాడండి. ఈ రోజున మీకు చెప్తున్నాను, తొందరపడి మోసపూరితమైన వాటిలో పడినోళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఉన్నారమ్మా? ఉన్నారే. దీనికి కారణం ఏంటండి? ఆర్థిక పరిస్థితులు. ఆర్థిక పరిస్థితులు అలా ఉన్నాయి. దీనికి మరొక కారణం ఏంటండి? అదే అదే అప్పుడు దీనికి కారణం ఏంటంటే ఒక వచనం చదువుకుందామండి. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకుని. ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి. ఈ ఆర్థిక పరిస్థితుల్లో ఓ మనిషి ఏమనుకుంటాడు? మనిషి ఎలాగ ఆలోచిస్తాడండి? నేను గొప్పవాడిని అయిపోవాలి. ప్రస్తుతం మనుషులు ఎలాగ ఆలోచిస్తున్నారంటే, 1 ఇతని హృదయంలో ధనాపేక్ష ఉంటుంది. 2 ఇతరులను పోల్చుకుంటాడండి. ఎక్కువగా ఇతరులతో కంపారిజన్ అనేది ఎక్కువ అయిపోలేదమ్మా? అయిపోయిందండి.
ఆఖరికి ఒకసారి భార్య అంటుందండి, ఏంటి నువ్వు సంపాదించేది, ఆడు నిన్న కాక మొన్న వచ్చాడు చూడు, నీ కళ్ళ ముందు డెవలప్ అయిపోతున్నాడు, బిల్డింగ్ మీద బిల్డింగ్, బిల్డింగ్ మీద బిల్డింగ్, బిల్డింగ్ మీద బిల్డింగ్, నువ్వు ఎక్కడేసిన కొంగలు అక్కడే. అంటే ఇతరులతో పోల్చుకొని భర్తను ఏం చేస్తుందండి, తక్కువ చేసి మాట్లాడుతుంది. ఈయన తక్కువ, ఈయన కూడా ఇతరులతో పోల్చుకొని భార్యను తక్కువ చేస్తాడండి. లేకపోతే తెచ్చేవాళ్ళే కట్నం, ఆడు చూడు వాళ్ళ ఇంటికాడి నుంచి బండి తెచ్చుకున్నాడు, వాళ్ళ ఇంటికాడి నుంచి టీవీ తెచ్చుకున్నాడు, వాళ్ళ ఇంటికాడి నుంచి అది తెచ్చుకున్నాడు, వీళ్ళ ఇంటికాడి ఇది తెచ్చుకున్నాడు, మరి నువ్వెందుకు పెళ్లి చేసుకుంది? ఇతరులతో కంపారిజేషన్ అనేది చాలా మందికి ఎక్కువ అయిపోయింది. ఈ ధనాపేక్ష అంటే గొప్పవాళ్ళం అయిపోవాలి, తొందరపడి మోసపూరితమైన వాటిలో సంచి త్వరగా డెవలప్ అయిపోవాలనేది కూడా ఇతరులతో పోల్చుకోవడం బట్టే. అందుకు ఆ ఆరాధ్యంలో ఆ పేర రాయించాడండి, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధన. సంతుష్టి అంటే ఏంటమ్మా? సంతృప్తి. సంతుష్టి అంటే సంతృప్తి. నేను ఒక చోట వాక్యం చెప్పానండి, అమ్మా ఆనందానికి శత్రువు ఎవరమ్మా అన్నానండి. అసలు ఆనందానికి శత్రువు ఎవరు ఉంటారు? నిన్నే ఒక ప్రశ్న అయితే ఆ ప్రశ్న ఒక 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 అతను అన్నారండి, ఇంకెవరండి ఆనందానికి శత్రువు? అత్తగారేనండి. ఆనందానికి శత్రువు అంటే కోళ్ళండి. ఆ కోళ్ళు వచ్చింది మాకంతా కన్నీరే, మా ఆనందం అంతా పోయింది. అమ్మ మీరు అలాంటి మాటలు మాట్లాడు, పంపలు అంటిపోతే అయ్యొద్దు. అసలు ఆనందానికి శత్రువు ఎవరంటే అసంతృప్తి. ఎక్కడ అసంతృప్తి ఉంటుందో అక్కడ ఆనందం ఉండదు, ఎక్కడ తృప్తి ఉంటుందో అక్కడ ఆనందం. అప్పుడు దానికి రీజన్ చెప్తున్నాడు, ఎందుకు నేను సంతుష్టి సహితంగా ఉండాలంటే, మనం ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఏమీ తీసుకురాలేదు, వెళ్ళిపోయేటప్పుడు ఏమీ తీసుకోలేము. కాబట్టి అన్న వస్త్రములు గలవారై వాటితో, వేటితో మనకి లోటుగా ఇవన్నీ, మరి ఇంకా నీరసంగా ఉన్నా అమ్మా. వాటితో అన్నాడంటే ఇక ఎక్స్ట్రా ఉన్నాయన్నీ అవి ఎక్స్ట్రా. అన్న వస్త్రములు గలవారై వాటితో, ఇక రెండోది ఏం చెప్పలేదండి, మాకే అన్నం లేదు కదండి, వస్త్రం లేదు కదండి, అవేనా ఇంకెక్కువ ఉన్నాయండి, ఇంకెక్కువే ఉన్నాయండి. మరి ఇంకెక్కువే ఉన్నప్పుడు మనకేంటి బాధ? అదే తృప్తి లేకపోవడం. అప్పుడు కింద చెప్తున్నాడండి, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దాన్ని ఆశించి ఒకటి విశ్వాసములో నుంచి తొలగిపోయారు. అంటే విశ్వాసం మీద ఏది దెబ్బ కొడుతుంది అన్నమాట? ఆర్థిక పరిస్థితి. కొందరు దాన్ని ఆశించి ఏం చేయరటండి, విశ్వాసించి తొలగిపోయి నానా బాధల చేత తమ్మును తాము. అలాగా అంటే తొందరపడి ఆశించి మోసపూరితమైన పాటలో పడి నాశనం అయిపోయిన వాళ్ళు ఎవరు ఉన్నారండి బైబిల్లో? చెప్పండి, మీరు చెప్పండి, వీళ్ళు చెప్తారా? ఆకాను గారు ఎంత గౌరవం ఉండండి ఆయన. యేసుప్రభు వారు కూడా ఎవరండి ఆ గౌరవం? యేసుప్రభు వారు అనరండి, యేసుక్రీస్తు అంటాడండి. ఆకాను గారు, కయ్యను గారు, ఎంత మర్యాద. కయ్యను సారీ సార్ ఆకాను ఏమయ్యాడండి? ఆ మోసపూరితమైన వాటిలో పడి, అదే ఆ మోసపూరితమైన వాటిలో పడి ఏమయ్యాడండి? పాడైపోయాడా? తన కుటుంబాన్ని నాశనం చేసుకున్నాడు. ఆయన తప్పు చేశాడు, ఆయన పిల్లలను కూడా చంపేశాడు, ఆయన పశువులు కూడా చంపేశాడు. మరి కుటుంబం నాశనం అయిపోయింది. అంటే ఈ రోజున చాలామంది ఆ మోసపూరితమైన వాటిలో పడి వారి కుటుంబానికి శాపం వస్తుందన్న సంగతి కూడా తెలియకోకుండా ఆ మోసంలోనే మనిషి బ్రతుకుతున్నాడండి. ఆ తర్వాత బ్రదర్ చెప్పారు,
గెహాజీ. అసలు గెహాజీ ఎక్కడ ఉన్నాడండి? దేవుని సన్నిధిలో ఉన్నాడు. నయమాన్ ఎక్కడ ఉంటాడండి? అమ్మా ఎక్కడ ఉంటాడండి? ఏ ప్లేస్లో ఉంటాడండి? సిరియా ప్రాంతంలో ఉంటాడండి. సిరియా రాజు. అప్పుడు సిరియా రాజు ఎవరండి? బెన్హదద్. ఆ బెన్హదద్ దగ్గర సైన్యాధ్యక్షుడు. ఆ సిరియా దేశస్థుడైన అన్యుడైన నయమాను దేవుని సన్నిధికి వచ్చి కుష్ఠరోగాన్ని పోగొట్టుకున్నాడు. అదే దేవుని సన్నిధిలో ఉన్న గెహాజీ కుష్ఠరోగం సంపాదించాడు. కారణం ఆ మోసపూరితమైన వాటిని ఆశించాడు. ఆ మోసపూరితమైన వాటిలో తొందరపడి పడ్డాడు. అందుకే ఎలీషా అంటాడండి, వెండి బంగారం సంపాదించుటకు సమయమా? ఆరాధన మానేసి పనికి వెళ్ళిపోవడం సమయమా? ప్రార్థన మానేసి స్నేహితులతో గడపడం ఇది సమయమా? అదే ఇలాగా బైబిల్లో చాలా 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 ఉదాహరణలు ఉన్నాయండి. కాబట్టి విశ్వాస అయితే అలా తొందరపడి మోసపూరితమైన వాటిలో పడతాడు. అవిశ్వాస అయితే, విశ్వాస అయితే పడ్డండి. ఆ మోసపూరితమైన వాటిలో పడ్డండి. అక్కర్లేదు అనుకుంటాడు, నాకు అక్కర్లేదు అనుకుంటాడు. అలాంటి వాళ్ళు ఉన్నారండి బైబిల్లో. యోసేపు ఉన్నాడు. యోసేపు అంటే అబ్రహాం వస్తాడండి. అబ్రహాం వస్తాడు. నీ నూలు పోగైనను చెప్పులు వారైనను నాకు అక్కర్లేదు అంటే అతను ఒక అబ్రహాము ఒక విశ్వాసి. అంటే ఒక ఆపర్చునిటీ వచ్చింది. ఏంటి ఆపర్చునిటీ అంటే ఆ రాజుల దగ్గర మీరు తెచ్చిన ఆ వెండి బంగారాలన్నీ తీసేసుకోండి అంటే అది ఆపర్చునిటీ కాదమ్మా. మరేమన్నాడండి? నేను ఎంతకాలం కష్టపడితే ఇంత డబ్బు వస్తుంది, ఇంత బంగారం వస్తుంది అనుకుని ఉంటాడా? నాకు అక్కర్లేదు. నన్ను పిలిచినవాడు దేవుడు. నన్ను పిలిచినవాడు నన్ను ఆశీర్వదిస్తాడు. ఒకవేళ ఈ డబ్బులు నేను తీసుకుంటే నీ ద్వారా నేను ఆశీర్వాదం పొందానన్న ఘనత నీకు వెళ్తుంది, కానీ దేవునికి వెళ్దాం. కొన్నిసార్లు మనం చేసే పనిలో దేవుడు మహింపరచబడుతున్నాడా, మనిషి మహింపరచబడుతున్నాడా? లోకం ఘనపరచబడుతుందా, దేవుడు ఘనపరచబడుతున్నాడా? నన్ను నేను ఘనపరచుకుంటున్నానా, దేవుడిని ఘనపరుస్తున్నాను? అలాంటి విశ్వాసులు ఉన్నారండి బైబిల్లో. కాబట్టి ఇక్కడ ఆర్థిక పరిస్థితులు సహకరించవు, అయినా సరే విశ్వాసి తొందరపడి మోసపూరితమైన వాటిలో పడడు. అమ్మ అర్థమవుతుందమ్మా? మన పల్నాడు వాళ్ళకి మరి నా పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళు కొద్దిగా సహించండి, భరించండి, క్షమించండి. అయ్యా శ్యామ్ గారు మళ్ళీ పిలవకండి. రెండు మనందరి జీవితాల్లో సహకరించని పరిస్థితిలో అత్యంత ప్రభావవంతమైన పరిస్థితి ఏంటంటే అమ్మ అనారోగ్యం కదమ్మా. ఒకప్పుడు ఆరోగ్యానికి ఇప్పుడు ఆరోగ్యానికి చాలా తేడా ఉంది. ఒకప్పుడు 60-70 సంవత్సరాలు వస్తేనే ఏదైనా ఒక జబ్బు, ఏదైనా ఒక బలహీనత. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు వచ్చేసినాయి. అంటే వయసుతో తారతమ్యం లేదు, చిన్నోళ్ళని లేదు, పెద్దోళ్ళని లేదు, కష్టపడుతున్న వాళ్ళని లేదు, కూర్చుంటున్న వాళ్ళని లేదు. అందరికీ ఏదో రకమైనటువంటి జబ్బులు కానీ వ్యాధులు కానీ ఏదో ఒక కుటుంబంలో ఒక మనిషిని పీడిస్తూనే ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఏ కుటుంబానికి వెళ్ళినా చూడండి, ఎవరో ఒకరు ఏదో జబ్బుతో ఒక్కలైనా సరే ఇంటిలో ఉండుంటాడండి ఒక పేషెంట్. పూర్తిగా మా ఇల్లంతా ఆరోగ్యవంతురాలండి, మా ఇంట్లో అంతా ఆరోగ్యమే ఉందండి, ఎక్కడ అనారోగ్యం లేదన్న కుటుంబాలు ఎక్కడైనా ఉన్నాయా అంటే పరిస్థితులు ఎలాగున్నాయి? అంత పరిస్థితి భయంకరంగా. మొన్న ఒక విజిట్కి వెళ్ళానండి. ఆ విజిట్కి వెళ్ళినప్పుడు సహోదరి అయ్యా అన్నయ్య పక్కన ఒక సోదరి ఉంది, కొద్దిగా ప్రార్థన చేయాలంటే అమ్మ పర్లేదమ్మా అంటే ప్రార్థన చేద్దామంటే ఆమె వచ్చిందండి. ఎందుకు ఏంటి ఆ పరిస్థితి అంటే క్యాన్సర్ అని. ఆ క్యాన్సర్లో
అది వేలల్లో ఒకరికి వస్తుందో లేకపోతే లక్షల్లో ఒకరికి వస్తుందో చెప్పారండి. అలాంటి క్యాన్సర్ అండి. ఆమె బాధపడుతుంది. చిన్న సామాన్యమైన కుటుంబం, ఆ రోజు తెచ్చుకుంటేనే ఆయనకి కనబడి కుటుంబం. ఆమె చెప్పింది, అన్నయ్య గారు, మాస్టర్ గారు, ఎవరు తెలియదు కదండి, మాస్టర్ గారు 3 నెలలకి లక్ష రూపాయలు ఇంజక్షన్ అట్టండి. 3 నెలలకి అలా ఎన్ని ఇంజక్షన్ చేయాలో చూడమన్నా, చాలా ఇంజక్షన్ చేయాలి. అలాంటి పరిస్థితులండి. హృదయం విదారకమైపోయింది. కనుక ఈ రోజున ఈ అనారోగ్య పరిస్థితులు అది చాలా ప్రభావితం చూపిస్తున్నాయి. అప్పుడు ఇలాంటి అనారోగ్య పరిస్థితులు మన జీవితంలో ఉంటే, లేకపోతే విశ్వాస జీవితంలో ఉంటే, విశ్వాస ఎలా ప్రవర్తిస్తాడు? విశ్వాస ఎలా ప్రవర్తిస్తాడో ఒకసారి చూద్దాం. అంటే నేను రాసిన తర్వాత దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రెండో కొరింథీ అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం. ఒక్క నిమిషం కంగారు పడకండి. 2వ కొరింథీ 12వ అధ్యాయం 7వ వచనం. అందరూ చదివేయండి, అందరూ చదివేయండి. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా ఎత్తిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు నేను అత్యధికంగా ఎత్తిపోకున్నట్టు నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడిను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకుంటుని, అందుకు నా కృప నీకు చాలును. చాలండి. ఇక్కడ పౌలు ఉన్నాడండి. పౌలుకి ముళ్ళు ఉందటండి. ముళ్ళు అంటే శారీరక బలహీనత. అయితే అదేంటో గ్రంథంలో చెప్పలేదు ఎక్కడా కూడా. కానీ కొంతమంది మేధావులు అనలైజ్ చేసి చెప్తున్న మాట ఏంటంటే, ఒకవేళ కంటి సంబంధమైన జబ్బు ఉంటుందేమో అన్నారు అంతే, వాస్తవం కాదు. ఎందుకంటే అతను కొన్ని పత్రికలు రాస్తున్నప్పుడు ఎవరో డిక్టేట్ చేస్తారు, డిక్టేట్ చేస్తే రాసినవి అనమాట. అంతే తప్ప పౌలు రాయలేదు. సంతకం మాత్రం పౌలు పెట్టేవాడు. అలాగే ఆయన మహాసభ దగ్గర తీసుకొస్తున్నప్పుడు కూడా ఆయన అననీయ అన్న సంగతి నాకు తెలియదు, ప్రధాన యాజకులను దూషించినప్పుడు నాకు అననీయ సంగతి తెలియదు అన్నాడు. అంటే కంటి సంబంధమైన సమస్య అన్నారు అంతే. కానీ ఆ సమస్య ఏంటో తెలియదు, ఆ జబ్బు ఏంటో తెలియదు. కానీ ఒక ముళ్ళు ఉందట. ఈ ముళ్ళు ఎవరు పెట్టారటండి? దేవుడు పెట్టాడండి ముళ్ళు. అప్పుడు దేవుడు పౌలుకి ఆ ముళ్ళు పెడతానికి ఎవరిని వాడుకున్నాడండి? సాతాను వాడుకున్నాడు. సాతాను దూతగా అన్నాడండి ఆ మాట. అంటే ఎందుకు దేవుడు సాతాన్ని వాడుకున్నాడు అక్కడ? ఎందుకు వాడుకోవాలి సాతాన్ని దేవుడు? ఎందుకు వాడుకోవాలంటే దేవుడు ఎప్పుడు చెడ్డ పని చేయడు, అది ఆయన స్వభావం కాదు. అప్పుడు చెడ్డ పని చేయడానికి ఎవరో కావాలన్నమాట అండి. చెడ్డ పని ఎవరు చేస్తారో చెడ్డోడే చేస్తాడండి. అప్పుడు సాతానికి అనుమతి ఇచ్చాడు, వెళ్ళి ఆ పౌలుకి ఆ ముళ్ళు పెట్టరా. అప్పుడు దేవుడు అనుమతి ఇవ్వబట్టి సాతాను పౌలుకు ముళ్ళు పెట్టాడు. ఎవరు అనుమతితో? దేవుడు అనుమతితో. అప్పుడు ఎందుకు పెట్టుంటాడండి ఆ ముళ్ళు? అక్కడే అన్నమాట అండి, నేను హెచ్చిపోకుండా నిమిత్తము. అంటే పౌలుకి ఎందుకు హెచ్చించిపోయే అవకాశం వస్తుంది?
తనకు కలిగిన ప్రత్యక్షతల వలన అపోస్తలులందరిలో, అంటే అందరు ఎవరిని తక్కువ చేయటం కాదు, అపోస్తలులందరిలో ఎక్కువ పనిచేసింది ఎవరండి? అంటే వాళ్ళు చేశారు, మనకి దేవుడి గ్రంథంలో వ్రాయబడలేదు. పౌలు ఎక్కువ చేశాడండి. ఎంత సువార్తలు చేశాడండి అమ్మా? ఖండాలు తిరిగాడండి. చిన్నాసేగా వెళ్ళాడండి, ఐరోపా వెళ్ళాడండి, కొన్ని పత్రికలు ఆలోచిస్తే ఆఫ్రికా ఖండం కూడా వెళ్ళాడండి. ఎన్ని పట్టణాలు తిరిగి ఉంటాడండి? చాలా. ఒక పుస్తకం చదివానండి. ఆ పుస్తకంలో పౌలు ప్రయాణంలో భూ ప్రయాణం ఎంత చేశాడు, సముద్ర ప్రయాణం ఎంత చేశాడో రాశాడండి. ఎక్కువ సముద్ర ప్రయాణం, రోమా ప్రయాణం అండి. అంత పని చేశాడండి. మనం ఏం చేసాము? మనం ఒక 40 మందిని 30 మందిని సంఘాన్ని కట్టడానికి ఇప్పుడు మంచినీళ్ళు తాగుతున్నామండి. మంచినీళ్ళు కాదు, చెరువులో నీళ్ళు తాగుతున్నామండి. నేను వర్క్ చేస్తున్నాను దాదాపు ఒక 10 సంవత్సరాలు బట్టి చేస్తున్నానండి. దాదాపు 50 మందిని కట్టగలిగాను. 50 మందిని కట్టగలిగి ఒక 30 లక్షలు పెట్టి బిల్డింగ్ కట్టేగానే నేను పెద్ద సేవ చేస్తాను అనుకుంటున్నానండి. ఇవన్నీ చదివితే సిగ్గేస్తుందండి. ఇవన్నీ చదివితే సిగ్గేస్తుందండి. నేను పని చేస్తున్నాను అనిపించిందండి. రైట్. అప్పుడు పౌలుకి ఎలా కనిపిస్తుందండి? అమ్మా మాట్లాడకండి, నా క్లాసులో దయచేసి మాట్లాడద్దు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. పౌలుకి అతిశయం వస్తుంది, నేను కాబట్టి ఇంత చేశాను అని. మనకు కూడా అతిశయం వస్తుందమ్మా? రాదమ్మా? మనకి వస్తుందండి. మనం చిన్న పని చేస్తే అతిశయం వచ్చేద్దండి. బాగా పాట పాడితే అతిశయం వచ్చేద్దండి. బాగా వాక్యం చదివితే అతిశయం వచ్చేద్దండి. బాగా వాక్యం చెప్తే అతిశయం వచ్చేద్దండి. అన్నిటికీ అతిశయమేనండి, అన్నిటికీ అతిశయమే. అప్పుడు పౌలు తెచ్చిపోకుండా నిమిత్తం ఆ ముళ్ళు పెట్టాడండి. ఇప్పుడు ముళ్ళు పెట్టడం మేలా కీడ? ఎందుకు మేలం? హెచ్చిపోవటం మంచిదా చెడ్డదా? అతిశయించడం మంచిదా చెడ్డదా? గర్వం మంచిదా చెడ్డదా అనుకుంటామా? అంటే నాకు క్లాస్ కాబట్టి సమాధానం చెప్తాం. మనం అనుకుంటామా చెడ్డదని? అందుకే దేవుడు ఓరేశ్వరి బాబు నీకు కొంచెం అతిశయం వస్తుందిరా, అతిశయం వచ్చి నువ్వు నాకు దూరం అయిపోతావురా, నువ్వు నాకు దూరం అయిపోవడం నాకు ఇష్టం లేదురా, నువ్వు నా దగ్గర ఉండాలిరా, అందుకే నీకు ముళ్ళు పెడుతున్నాను రా. అదే ఇప్పుడు పౌలుకు కలిగిన ఆ అనారోగ్యం ఆయన మేలు కొరక కీడు కొరక? మనకి ఏదైనా జరిగితే కీడు అనుకుంటాం, మేలు అనుకుంటాం. ఓహో, మన విశ్వాసమే. మనం ఎక్కడున్నామో మనకు అర్థమవుతుందా? మనకు ఒక అలవాటు ఏంటంటే ఎదటివాని యొక్క ప్రవర్తన అంచనా వేయటానికి, ఎదటివాని యొక్క జీవితాన్ని అంచనా వేయటానికి ఎదటి వ్యక్తిని గురించి మాట్లాడుకుంటాం తప్ప ఎప్పుడైనా మన గురించి మనం ఎప్పుడైనా మాట్లాడుకున్నామా? మన గురించి మనం ఎక్కువ మాట్లాడుకుంటాము, ఇతరుల గురించి ఎక్కువ మాట్లాడుకుంటాము. నేను ఎప్పుడో మాట అంటాను, మన గురించి మనం ఎక్కువగా ఆలోచిస్తున్నప్పుడు ఇతరుల గురించి ఆలోచించే సమయం తీరిక ఉండదు. ఎందుకని? నా జీవితంలోనూ గోల్డ్ ఉన్నాయి, సరి చేసుకోవాల్సింది. అవి సరి చేసుకోవడం మానేసి ఇతరుల జీవితాన్ని దిద్దడానికి ట్రై చేస్తాను, ఇతర లోపాలు దిద్దడానికి ట్రై చేస్తాను. అందుకే యేసు వాళ్ళకు ఒక పేరు పెట్టాడు, వేషధారి. వాక్యాలన్నీ తెలుసు మనకి, కంటోబాటం. ఎవరినైనా సరే నిలబడి కరిగేయటమే వాక్యాల చేత. ఎటు వచ్చి నమ్మం. కాబట్టి ఇప్పుడు పౌలుకి మేలు కొరక కీడు కొరక? పౌలు ప్రార్థన చేశాడట, తండ్రి లేదా ప్రభువా ఈ ముళ్ళు తీసాడు. ఎన్నిసార్లు చేశారట? ప్రభు చెప్పిన మాట ఏంటంటే
నా కృప నీకు ఎంతమంది ఇళ్లలో ఈ మాట చదువుతాం మనం? నా కృప నీకు చాలనే ఆ వర్డ్ ప్రతి ఇంట్లో ఉంటుందండి. కానీ ఆ కాంటెస్ట్ తెలియదే. ఏ సందర్భంలో కృప చాలన్నాడు? నీకు అనారోగ్యం ఉంటుంది, నీకు జబ్బు ఉంటుంది, నా కృప ఉంటుంది. ఇది తెలిస్తే ఏమంటాం? బాబు నాకు ముందు జబ్బు తీసే, నీ కృప నాకు వద్దంటామండి. కానీ అక్కడ గ్రహించవలసింది ఏంటంటే, పౌలు ఆ ముళ్ళు నేను తీయను, ఆ ముళ్ళు అలాగే ఉంటుంది, కానీ నా కృప ఉంటుంది. ఒకవేళ ముళ్ళు తీసేస్తే మళ్ళీ ముళ్ళు వస్తుంది, కానీ నా కృప ఉంటే ఆ ముళ్ళుని నేను చేయి. మరి నీ కృప ఉండి నా ముళ్ళు ఎందుకు ఉంచాలి? నీ మేలు కోసం. అప్పుడు పౌలు ఎన్నిసార్లు ప్రార్థన చేసుకుంటాడండి? అది అయిపోయిన తర్వాత మళ్ళీ చేసి ఉంటాడండి? చేయలేదు. అప్పుడు పౌలు ఎలా భావించుంటాడండి? నా మేలు కొరకే వచ్చేనని భావింతురు. 2 కొరింథీ 12:7. ఏదైనా మన జీవితంలో వస్తే నా మేలు కొరకు అనుకుంటున్నామా, కీడు కొరకు అనుకుంటున్నామా? ఇప్పుడు మనం ఏదైనా శ్రమలు వచ్చినప్పుడు ఒక సహోదరి దగ్గరికి వెళ్ళి అమ్మ నాకు ఈ కష్టం వచ్చిందమ్మా, నాకు ఈ బాధ వచ్చిందమ్మా అంటే, అయ్యో మీకు ఇలాంటి బాధ వచ్చిందండి అని అంటారు ఎవరైనా. అమ్మ అంటావా? అదే బాధనే పౌలు దగ్గరికి వెళ్తే పౌలు ఏమంటాడు? అన్నిటికీ ఒకటే సమాధానం ఎలాగా? పౌలు ఏమంటాడు? యోహాన్ గారు పౌలు దగ్గరికి వెళ్తే పౌలు ఏమంటాడండి? నేను పౌలా, నాకు గుండె ఆపరేషన్ అయింది, చాలా యాతన పడ్డాను, అసలు మనిషిగా అవ్వలేకపోయాను, చచ్చిపోతానేమో అనుకున్నాను అంటే పౌలే ఉంటాడండి. అది ఎప్పుడు ఒకటే సమాధానం చెప్పొద్దు, నేను రాశానని చెప్పేస్తున్నాను మీరు. మన ఎడల ప్రత్యక్షము కావు మహిమ ఎదుటి ఇప్పటి కాలపు శ్రమలో ఎన్నదగినవి కావు అది అంటాడండి. గుండె ఆపరేషన్ పట్టించుకోక్కర్లేదు, నీకు అనారోగ్యం అని పట్టించుకోక్కర్లేదు, మహిమ ఉంది, ఆ మహిమ ఎదుట ఈ శ్రమ ఎంత అసలు పట్టించుకోక్కర్లేదు. మనకు మహిమ కనబడుతుందా, శ్రమ కనబడుతుందా? మరి ఆయనకి ఏం కనబడింది? మరి ఆయనకి మనకి తేడా ఏంటి? మనం మన స్థాయి మనకు అర్థమవుతుందా? అదండి పౌలుకి మన ఎడల ప్రత్యక్షము కావు మహిమ ఎదుట అంటే ఆయన మహిమను చూడగలుగుతున్నాడు. అందుకే ఆయనకు వచ్చిన ఏ కష్టమైనా సరే చిన్నదైపోయిందండి. మనకేమో మహిమ కనబడతలేదు, ఈ శ్రమే కనబడుతుంది, అందుకే ఇది పెద్దదిగా కనబడుతుంది. అది మన విశ్వాసంగా ఉన్నట్టు చేస్తుంది. పౌలు ఎలా అనగలిగాడు ఆ మాటని? మన ఎడల ప్రత్యక్షము కావు మహిమ ఎదుట ఎప్పటి కాలం పట్టించుకోకర్లేదు, నీ కష్టాలు పట్టించుకోకర్లేదు, నీ జబ్బులు పట్టించుకోకర్లేదు, నీ బాధలు పట్టించుకోకర్లేదు, నీ కన్నీరు పట్టించుకోకర్లేదు. యేసు కంటే నువ్వు కన్నీరు కార్చావు ఎక్కువ, పౌలు కంటే నువ్వు ఎక్కువ కన్నీరు కార్చావా? వాళ్ళతో పోల్చుకుంటే మన కన్నీరు ఒక కన్నీరా? విశ్వాసం ఎలా అనుకుంటాడు? అదే ఇదేమో కింద ఉండిపోయింది, దీంతో ఉండిపోయినాను, అది ఎలా చెరుగుద్ది చెప్పండి. మూడో సంగతి ఏంటంటే, మన జీవితంలో ఎదుర్కొనే మరికొన్ని పరిస్థితులు ఏంటంటే, వ్యతిరేకత. అంటే అవి మన జీవితాన్ని బాగా డామినేట్ చేస్తాయి, కదిలిస్తాయి. అంటే వ్యతిరేకత అనేది అందరి జీవితాల్లో ఏదో రూపంలో మనిషిని వెంటాడుతూనే ఉంటుందండి.
కొందరు కుటుంబంలో వ్యతిరేకిస్తారు. ఇప్పుడు ఉదాహరణకి లేయాని రాహేలు వ్యతిరేకించింది. అలాగే దావీదుని గొల్యాతు వ్యతిరేకించాడు. అసలు నాతో యుద్ధం చేయాల్సిన సమబుద్ధి కోసం నేను చూస్తుంటే నువ్వెవరా కర్రట్టుకొని వచ్చావు, నేను కుక్కను అనుకున్నావా? నా ఈటి 6 మోయగలిగినటువంటి బలం కలిగింది, బరువు కలిగింది. ఆ ఈటి నీ మీద వేసేస్తే ఆ బరువుగా పడిపోతావు. అలాంటిది నువ్వు నాతో యుద్ధమా? మనుషులు కూడా వారి జ్ఞానాన్ని బట్టి, వారి తెలివితేటలను బట్టి, వారి చదువును బట్టి, వారి ఉద్యోగాన్ని బట్టి, వారి డబ్బును బట్టి, వారి కులాన్ని బట్టి ఇతరులను తృణీకరిస్తూ ఉంటారు, వ్యతిరేకిస్తూ ఉంటారు. అలాగా కుటుంబంలో వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు, అలాగే సమాజంలో కూడా వ్యతిరేకించే వాళ్ళు ఎక్కువైపోయారు. ఒకసారి మన ప్రార్థనను వ్యతిరేకిస్తారండి, మన భక్తిని వ్యతిరేకిస్తారండి, మన నిరీక్షను వ్యతిరేకిస్తారండి, మన క్రైస్తవ్యాన్ని వ్యతిరేకిస్తారండి. ఇలా వ్యతిరేకుల మధ్య మనం ఉన్నాం. ఇప్పుడు వ్యతిరేకుల మధ్య ఒక మనిషి ఉంటే, లేకపోతే ఒక విశ్వాసం ఉంటే ఏం చేస్తాడు, ఒక అవిశ్వాసం ఉంటే ఏం చేస్తాడు? గమనించారండి? నా ప్రశ్న అర్థమైందమ్మా? ఒక వ్యతిరేకుల మధ్య, వ్యతిరేకత మధ్య మనం ఒకవేళ ఉంటే, ఒక అవిశ్వాస అయితే ఎలా ప్రవర్తిస్తాడు, విశ్వాస అయితే ఎలా ప్రవర్తిస్తాడు? ఒకవేళ వ్యతిరేకత మధ్య ఉంటే కొంతమంది ఏం చేస్తారంటే ఆ వ్యతిరేకత మధ్య తిరిగి వీళ్ళు కూడా వ్యతిరేకులుగా మారతారండి. ఇప్పుడు క్రైస్తవ్యం అలాగే అయిపోయింది కదండి శ్యామ్ గారు, అవలేదండి? ఎవరో ఒక ఆయన క్రిస్టియన్ వ్యతిరేకించి ఏదో ఒక ట్రోల్ చేశారు. వీళ్ళు ఊరుకుంటున్నారా? వీళ్ళు వాటి మీద ట్రోల్ చేసి పెడుతున్నారండి. ఇప్పుడు ఏమవుతుందండి అమ్మా? వ్యతిరేకతే, ఈయన వ్యతిరేకిస్తున్నాడు, వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. ఈ వ్యతిరేకతల మధ్య ఏమైంది చెప్పండి? ఏ సమాధానం కట్టగలిగారు? ఎవరిని బాగు చేశారు? అంతేనండి, క్రైస్తవ్యాన్ని చులకన చేసుకోండి. కాబట్టి వ్యతిరేకత మధ్య ఒకవేళ విశ్వాసం ఉంటే ఆ విశ్వాసం ఎలా ప్రవర్తిస్తాడంటే, వచనం చదువుకుందామండి. హెబ్రీ పత్రిక 11:7. హెబ్రీ 11:7. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతుల గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడే తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను. అందువలన అతడు లోకము మీద నేర స్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. చాలు. ఇక్కడ నోవాహు గురించి నేను మాట్లాడాను. అక్కడ నోవాహు గురించి ఉన్న మాట ఏంటంటే, విశ్వాసం బట్టి అది వరకు చూడని సంగతిని గురించి దేవుని చేత హెచ్చరింపబడిన వాడై భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు వాడను సిద్ధం చేసుకున్నాడండి. అంటే దేవుడు ఏం చేశాడు? ఈ లోకాన్ని నేను జలప్రళయం చేత నాశనం చేస్తున్నాను అన్నాడండి. నువ్వు ఓడను సిద్ధం చేయన్నాడండి. అమ్మా స్త్రీలు చెప్పండి, ఎన్ని సంవత్సరాలు ఓడ కట్టాడమ్మా? అమ్మా 120 సంవత్సరాలు. అంటే నోవాహుకి 500 సంవత్సరాలు ఉన్నప్పుడు దేవుడు చెప్పాడు ఓడ కట్టమని. నోవాహుకి 600వ సంవత్సరంలో జలప్రళయం వచ్చింది. అంటే 100 సంవత్సరాలు. అలాగనమాట 100 సంవత్సరాలు ఓడ కడుతున్నాడు. ఈ ఓడ కడుతున్నప్పుడు నోవాహు చేసిన పని ఏంటమ్మా? ఈ 100 సంవత్సరాలు ఏం చేశాడు? ఒకటి ఓడ కట్టాడు, అంటే ఓడను సిద్ధం చేస్తున్నాడు. 2 ప్రకటిస్తున్నాడండి. అప్పుడు నోవాహు ప్రకటిస్తున్నాడు. లోకమంతా ఎంతమంది ఆయన అంగీకరించారమ్మా ఆ సువార్తను? అందరూ వ్యతిరేకించిన వాళ్ళే, అందరూ వ్యతిరేకించిన వాళ్ళే. అయితే లోకమంతా వ్యతిరేకించినా సరే నోవాహు ఏం చేశాడండి? తన నిరీక్షణ మాత్రం విడిచిపెట్టలేదండి. ఏంటండి ఆయన నిరీక్షణ?
జలప్రళయం వస్తుంది. పోనీ జలప్రళయం వస్తుందని అది వరకు ఏం చూశాడా? అందుకే అది వరకు చూడని సంగతిని గూర్చి హెచ్చరింపబడిన వాడు అది వరకు ఎప్పుడు చూడలేదు, అలాంటి సంఘటన ఎప్పుడు చూడలేదు. అయినా సరే దేవుడు పంపిస్తా అన్నాడు. అది జలప్రళయం వస్తుంది, ఈ వాళ్ళ నేను ప్రవేశిస్తాను, నేను రక్షించబడతాను అన్న నిరీక్షణతో ఉన్నాడండి. ఆ నిరీక్షణ ఎప్పుడైనా వదులుకున్నాడండి? అంతమంది వ్యతిరేకించిన సరే, వాళ్ళు నోవా కంటే దేవుడు మాట్లాడాడు కాబట్టి అనుకోవచ్చు. కొడుకులు ఏమనాలండి? కొడుకులు లోకంలోకి వెళ్ళి ఎవరిదైనా స్నేహితులతో స్నేహితులు ఏమన్నారు, ఎరా మీ నాన్నకి చాతస్థం వచ్చి ఏదో వాడ కడుతున్నాడు, మీకేమైందిరా? అప్పుడు వాళ్ళు ఎవరి దగ్గరికి వస్తారండి? వాళ్ళ అమ్మ దగ్గరికి వస్తారు. అమ్మా, అందరూ మమ్మల్ని చాలా హీనంగా చూస్తున్నారమ్మా, అందరూ వ్యతిరేకిస్తున్నారమ్మా, అందరూ తృణీకరిస్తున్నారమ్మా అని ఉంటారండి. వాళ్ళు భార్య అని ఉంటుందండి. సహకరించే కుటుంబం అండి అది. విశ్వాసంలో సహకరించారు, నిరీక్షణలో సహకరించారు, అన్నిట్లో సహకరించిన కుటుంబం అండి అది. అలాంటి కుటుంబాలు కావాలండి, అలాంటి కుటుంబాలు కావాలి. నేనైతే ప్రార్థన బాగా చేస్తాను, నా కొడుకుని రక్షించుకోండి. నేను బాగా ప్రార్థన చేస్తాను, నా కూతురుని రక్షించుకోండి. నేను ఊరంతా తిరిగి వాక్యం చెప్తాను, కానీ నా ఇంటికి వాక్యం చెప్పుకోండి. అదండి. అంటే అక్కడ నా పాయింట్ ఏంటంటే, ఒకవేళ నిన్ను వ్యతిరేకించే వారి మధ్య ఒక విశ్వాసం ఉంటే, విశ్వాసం ఏం చేస్తారంటే ఆ సహకరించిన పరిస్థితిలో నిరీక్షణను వదలరు. ఇప్పుడు నోవాహు ఏం చేస్తారటండి? ఈ తరాన్ని ఏమన్నా నేరస్థాపన చేస్తాడమ్మా? చెప్పండి సహోదరులారా, ఏమన్నా నేరస్థాపన చేస్తాడు నోవాహు వచ్చి? చెప్పరా? పల్నాడు వాళ్ళు చెప్పట్లేదు మరి. అంత స్మూత్గా మాట్లాడతానండి. అదే వెనకాల పని చెప్పండి. ఏమన్నా నేరస్థాపన చేస్తాడండి? ముక్కు మీద పెన్ను పెట్టుకున్నారు, నేను మాట్లాడినని ఆయన ముక్కు మీద పెన్ను పెట్టుకున్నాడండి. నన్ను అడగండి. నేను జలప్రళయం వస్తుంది అన్న సంగతి ఎరిగి నా ఇంటి వారి రక్షణ కొరకు వాడలు సిద్ధం చేసుకున్నాను. నీ ఇంటి వారి కొరకు నువ్వేం చేశావు? 100 సంవత్సరాలు నేను ప్రకటించాను, ఎవరు మారలా, నా కుటుంబం మారింది. నీకు వాక్యం ప్రకటించబడుతుంది, నువ్వెందుకు మారట్లేదు? అదండి నేరస్థాపన చేస్తాను. నాలుగో సంగతి, నాలుగో పరిస్థితులు ఏంటంటే, మనిషి జీవితంలో కొన్ని సహకరించని పరిస్థితులు ఏంటంటే ఒంటరి పరిస్థితి. ఒంటరి తనం చాలా భయంకరంగా ఉంటుంది. ఉంటుందమ్మా? చాలా భయంకరమైన. అంటే ఒంటరి పరిస్థితులు చాలా రకాలుగా ఉంటుంది. కొంతమంది ఏమో ఇతర ప్రాంతాలకు వెళ్ళి ఒంటరిగా గడపాల్సిన పరిస్థితి ఉంటుంది. కొంతమంది ఏమో తోడు లేని ఒంటరి పరిస్థితులు అనుభవించాల్సి వస్తుంది. కొన్నిసార్లు కొన్ని ఉద్యోగ రీత్యా, కొంచెం వ్యాపార రీత్యా ఒంటరి పరిస్థితులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి ఒంటరి పరిస్థితులలో ఒక విశ్వాసి ఎలాగ ప్రవర్తిస్తాడు, అవిశ్వాసి ఎలా ప్రవర్తిస్తాడు? అంటే విశ్వాసి ఎలా ప్రవర్తిస్తాడో చూద్దాం. విశ్వాసి ఎలా ప్రవర్తిస్తాడంటే, దేవునితో గడుపుదురు. ఆదికాండం 24వ అధ్యాయం, ఆదికాండం 24వ అధ్యాయం 63వ వచనం. సాయంకాలమున ఇస్సాకు పొలంలో ధ్యానింప బయలువెళ్ళి పనులెత్తి చూచినప్పుడు
ఒంటెలు వచ్చుచుండెను. ఒంటి దగ్గర ఆగిపోయామా? రెబ్కా కన్నులెత్తి ఇస్సాకును చూచి ఒంటెల మీద నుండి దిగి మనలను ఎదుర్కొనుటకు పొలంలో నడుచుచున్న ఆ మనుషుడు ఎవరని దాసుని అడగగా ఇతడు నా యజమానుడు అని చెప్పాను కనుక ఆమె ముసుగు వేసుకునేను. చాలు. ఇక్కడ ఎలియేజరే రెబ్కాని తీసుకొస్తున్నాడు. ఎవరి దగ్గరికి? అబ్రహాం ఇంటికి, లేకపోతే ఇస్సాకు దగ్గరికి. ఇక్కడికి వచ్చేసరికి ఇస్సాకు ఎక్కడున్నాడు? పొలంలో ఎందుకు వెళ్తున్నాడు? ధ్యానింప బయలు వెళ్ళాను అన్నాడు. అంటే ఇప్పుడు ఇస్సాకు ఒంటరి సమయంలో ఏం చేస్తున్నాడు? దేవునితో గడుపుతున్నాడు. ఈరోజు చాలామంది ఒంటరి సమయం దొరికితే ఆ సమయం దేంతో గడపడానికి ఇష్టపడుతున్నారు? మీరే చెప్పేశారు. సెల్ ఫోన్తో ఎక్కువ గడుపుతున్నారు. అంటే మనిషి జీవితం సెల్ ఫోన్కి అంకితం అయిపోయింది. అంటే ఇటు లోకస్తులు కాదు, ఇటు క్రైస్తవులు అనబడుతున్న వారు కాదు, క్రైస్తవులు కాదు, అందరూ కూడా మొబైల్కి అంకితం అయిపోయారు. ఎంత అంకితం అయిపోయారంటే ఉదయం లేగవగానే దేవుని నామ స్మరణ మానేసి సెల్ ఫోన్ స్మరణ నామం, రాత్రంతా ఏ మెసేజ్ వచ్చింది, ఎవరు ఏ గుడ్ మార్నింగ్ పెట్టాడు, ఎవరు ఏ బ్యాడ్ మార్నింగ్ పెట్టాడు, అసలు ఎక్కడ ఏ విషయాలు జరుగుతున్నాయి అని పొద్దున్నే సెల్ ఫోన్తోనే జీవితం స్టార్ట్. రాత్రి పడుకునేటప్పుడు కూడా ఎప్పుడుతో ఆ డే అంతమవుతుందంటే సెల్ ఫోన్ చూడటంతోనే అంతమవుతుంది. కొన్నిసార్లు ఛార్జింగ్ అయిపోతుందన్న సంగతి కూడా తెలియదండి. అప్పుడు అది అయిపోతుంది సెల్ ఫోన్, ఇంటికి అయిపోయిందని కొడతాడండి. ఆ కొట్టినప్పుడు కూడా తెలియట్లేదు అది అయిపోయిందని. అప్పుడు తర్వాత అతను ఒక సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టాలని ఆ ఛార్జింగ్ పెడతాడండి. ఇలాంటి పరిస్థితులు ప్రస్తుతం లోకంలో మనం చూస్తాం. అంటే ఎక్కువ సమయం దేంతో గడుపుతున్నారు? పిల్లలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, నన్ను క్షమించండి, ముసలోళ్ళు కానివ్వండి. ఒకప్పుడు రెడ్ బటను, పచ్చ బటన్, ఇప్పుడు వాళ్ళకు కూడా తెలిసిపోయిందండి. ఆఖరికి చిన్నపిల్లలకు కూడా ఏమైపోయిందంటే ఒకప్పుడు చందమామ రావే జాబిలి రావని మొదలు పెట్టాల్సిన వాళ్ళు ఇప్పుడు సెల్ ఫోన్ చూపించి ఆ బొమ్మలు చూపిస్తేనే తింటున్నాడు. ఇలాంటి పరిస్థితులు వచ్చేసినాయి. అంటే చాలామంది ఒంటరి సమయంలో ఇలాగా కొంతమంది సెల్ ఫోన్స్తో గడిపేవాడు ఉన్నారు, కొంతమంది స్నేహితులతో గడిపేవాడు ఉన్నారు, కొంతమంది పోకిరి వాళ్ళతో గడిపేవాళ్ళు ఉన్నారు, కొందరు లోకంతో గడిపేవాళ్ళు ఉన్నారు, మరికొంతమంది పాపంతో గడిపేవాళ్ళు. కానీ ఇస్సాకు పొలములో ఆ ఒంటరి సమయంలో దేంతో గడుపుతున్నాడు? దేవునితో గడుపుతున్నాడు. మన జీవితంలో దేవునితో గడిపే మధుర క్షణాలు ఎక్కువ, ఇంక ఇతర వాటితో గడిపే క్షణాలు ఎక్కువ. అంటే మరి విశ్వాస అయితే మరి ఇతరత్రాలతో గడుపుతున్నాము అంటే లూకా సువార్త 2:36-37 వచనాలు. లూకా సువార్త 2:36. ఉండేను. ఆమె కన్యత్వం మొదలు 7 ఏండ్ల పైన పెనిమితో సంసారం చేసి బహు కాలం గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయం విడుక ఉపవాస ప్రార్థనతో రెయ్యంబగుడు సేవ చేసి ఉండేది. ఇక్కడ ఎవరున్నారమ్మా? అన్న. ఆమె పెళ్ళయిన తర్వాత 7 సంవత్సరాలు పెనిమిడితో ఉంది. 7 సంవత్సరాలు అంటే చిన్న వయసులోనే భర్తను కోల్పోయింది. చిన్న వయసులోనే భర్తను కోల్పోయి దేవుని సన్నిధిలో ఎంతకాలం ఉందటండి? అంటే ఇప్పుడు ఆమెకు వయసు ఎంత? అప్పుడు అవి ఒక 7, ఈ యొక్క 84 అంటే ఎంత అన్నమాట అమ్మా?
91 సంవత్సరం అంతేనండి. 91 సంవత్సరం అంటే 91 సంవత్సరాలే. అవునా? కాబట్టి పెళ్ళయి 7 సంవత్సరాలే భర్తతో ఉందండి. కానీ మిగతా 84 సంవత్సరాలు విధవరాలయ్యింది. అమ్మా పెళ్లిగాక వయసు ఉంటుంది కదండి. అప్పుడు ఆమె విధవరాలై ఉండి ఎవరితో గడుపుతుందండి? దేవునితో గడుపుతుందండి. రేయింబగుళ్ళు ఉపవాస ప్రార్థన చేస్తుంది. అంటే నా పాయింట్ ఏంటంటే, చిన్న వయసులోనే ఆమె ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్నప్పుడు, చిన్న వయసులోనే ఆమె వైధవ్యాన్ని అనుభవిస్తున్నప్పుడు, ఆ ఒంటరితనంలో ఆమె ఎంత పవిత్రాలుగా బ్రతుకుతుందో చూడండి, ఎంత పరిశుద్ధరాలుగా బ్రతుకుతుందో చూడండి, ఎంత దేవునితో ఆమె అన్యోన్య సంబంధం కలిగి బ్రతుకుతుందో చూడండి. ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఈరోజు పరిస్థితులు ఎలాగున్నాయి అంటే, ఒంటరితనం విశ్వాస జీవితానికి సహకరించేవిగా ఉన్నాయా, సహకరించనివిగా ఉన్నాయా? ఆ పరిస్థితిలో ఒక విశ్వాసి ఏం చేస్తాడట? దేవునితో. ఒక వ్యక్తి ఎక్కడ ఒంటరిగా ఉన్నా సరే ఆ వ్యక్తి దేవునితో గడుపుతాడు. ఒకవేళ అవిశ్వాసి అయితే పాపంతో గడుపుతాడు. అంటే పాపంతో గడిపే వ్యక్తి దేవునితో గడపలేడు, దేవునితో గడిపే వ్యక్తి పాపంతో గడపలేడు. కాబట్టి విశ్వాసులు దేవునితో సహవాసం చేస్తారు. నేను ఒకసారి యూత్ క్లాస్లో మాట వాడాను. యవనస్తులు మీ ఖాళీ సమయంలో, తీరిక సమయంలో దేవునితో గడుపుతారు. ఇదిగో ఇస్సాకు యవనస్తుడై ఉన్నాడు, అదిగో దేవునితో గడుపుతున్నాడు. నేను ఒక ఇంటికి వెళ్తానండి. ఆ ఇంటికి వెళ్తున్నప్పుడు అక్కడున్న కుటుంబ సభ్యులు ఖాళీ సమయాల్లో ఎప్పుడు వెళ్ళినా ఆ ఖాళీ సమయాల్లో బైబిల్ చదువుతూనే చదువుతూ ఉంటారు. మీలో ఎంతమంది బైబిల్ ఎక్కువ చదివేవాళ్ళు ఉన్నారమ్మ? ఇక్కడ డైలీ బైబిల్ చదివేవాళ్ళు ఎంతమంది ఉన్నారమ్మ? ఒకటి. ఒక ఆమె కనబడుతుంది. ఏం చేద్దాం? కొన్ని ఇక్కడి నుంచి ఏం చేద్దాం? ఏలూరు నుంచి ఒక శ్రీను బ్రదర్ వచ్చాడు, ఈ విషయం చెప్తున్నాడు కనుక ఇప్పటి నుంచి ఏం చేద్దాం? వాళ్ళు చెప్పనివ్వండి. అసలు స్త్రీలను ఎదగనివ్వట్లేదా మీరు? మీ అభివృద్ధికి విఘాతం కలిగేసేవాళ్ళు వీళ్ళే. మీ నోట ఉంటే మేము చేత చెప్పించలేకుండా వాళ్ళే చెప్పేస్తున్నారు సమాధానం. దుర్మార్గులు. ఏం చేద్దామా? అంతేనండి, చదవండి, ఓ నిర్ణయం తీసుకోండి. ఈ సంవత్సరం అంతా నేను బైబిల్ కంప్లీట్ చేయాలి. నేను ఒక పెద్దాపురం ఒక ఊరు వెళ్తాను. పెద్దాపురం, గుడివాడ ఆ ప్రాంతాల్లో ఒక ఆయన వర్క్ చేస్తాడండి. ఆయన రీసెంట్గా చనిపోయారు. వాళ్ళ మిస్సెస్ 155 టైమ్స్ చదివారటండి బైబిల్. 155 సార్లు చదివారండి బైబిల్. వాళ్ళ మనవడు ఉన్నాడండి, ఇంగ్లీష్ బైబిల్ 20 టైమ్స్ చదివాడండి. ఇప్పుడు తెలుగు రావాలని చెప్పి తెలుగు బైబిల్ చదువుతున్నాడటండి ఆ పిల్లడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ బైబిల్ రీడర్సేనండి. కాబట్టి బైబిల్ చదువుదాం, వాక్యం చదువుతాం. ఓకే. 5 ఇంకా టైం ఉందండి. ఒక మరొక పరిస్థితిని ఆలోచిద్దామండి. మరొక పరిస్థితి ఏంటంటే, కొన్నిసార్లు మనం ఊహించకుండా అన్ఎక్స్పెక్టెడ్గా విద్యను బట్టో, ఉద్యోగాన్ని బట్టో, వ్యాపారాన్ని బట్టో ఇతర ప్రాంతాలకు వెళ్ళాల్సిన పరిస్థితులు వస్తాయి రావమ్మా? వస్తాయి. కొన్నిసార్లు భర్తను విడిచిపెట్టి భార్య వెళ్ళాల్సిన పరిస్థితులు, భార్యను విడిచిపెట్టి భర్త వెళ్ళాల్సిన పరిస్థితులు, బిడ్డల్ని వదిలిపెట్టి వెళ్ళాల్సిన పరిస్థితులు, కొంతమంది తల్లిదండ్రుల్ని విడిచిపెట్టి బిడ్డలు వెళ్ళాల్సిన పరిస్థితి. ఇలాంటి ఇతర ప్రాంతాల్లో నివసించే పరిస్థితులు వచ్చినప్పుడు ఒక విశ్వాసి ఎలా ప్రవర్తిస్తాడు, ఎలా జీవిస్తాడు? ఒక అవిశ్వాసి ఎలా ప్రవర్తిస్తాడు, ఎలా జీవిస్తాడు? నేనేం రాశానంటే, ఇతర ప్రాంతాల్లో ఉన్నప్పుడు ఒక విశ్వాసి మార్పు చెందక పరిశుద్ధముగా బ్రతుకును.
మార్పు చెందక పరిశుద్ధంగా బ్రతుకుతాడు. నేను మార్పు చెందక అనే మాట వాడుతున్నాను ఎందుకంటే ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మార్పు అనేది సహజంగా వస్తుందా రాదండి? వస్తుందండి. ఇతర ప్రాంతాల ప్రభావం ఆ వ్యక్తి మీద పడుతుందండి. ఇతర ప్రాంతాల మనుషులు ఆ వ్యక్తి మీద పడుతుందండి. ఇతర ప్రాంతాల సంస్కృతి ఆ వ్యక్తి మీద పడుతుందండి. ఇప్పుడు అంతెందుకండి, ఒక సామాన్యమైన ఒక గ్రామం నుంచి ఒక పాప సిటీలో ఉన్న హాస్టల్కి వెళ్ళి చదువుకుంటుంది. అప్పుడు ఆ సిటీలో కొంతకాలం చదివాక ఈ గ్రామం నుంచి వెళ్ళిన పాప మళ్ళా వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, వచ్చినప్పుడు ఎలా వస్తుంది? మొత్తం చేంజ్ అవుతుందండి. ఆ మాటలు చేంజ్ అయిపోతాయి, క్రాప్ చేంజ్ అయిపోతాయి, జడ చేంజ్ అయిపోతాయి, డ్రెస్ చేంజ్ అయిపోతాయి, అన్నిట్లో మార్పు వచ్చేద్దండి. అంటే అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందండి. ఇప్పుడు కొన్నిసార్లు కుటుంబ పరిస్థితులు బట్టి దూర ప్రాంతం వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కొంతమంది అక్కడున్న స్నేహితులు బట్టో, అక్కడున్న సంస్కృతిని బట్టో, అక్కడున్న అలవాట్లు నేర్చుకుంటాడు. ఒక సహోదరి నా దగ్గరికి వచ్చాయా, వాళ్ళని ఊరు వెళ్తున్నారు, నా భర్త గారు ఆయన కోసం ప్రార్థన చేయండి అయ్యా అంటే పంపాలి పరిస్థితిని బట్టి, కానీ భయం ఎక్కడ మారిపోతారో అలాగే. అప్పుడు విశ్వాస అయితే మారడో పరిశుద్ధంగా బ్రతుకుతాడండి ఎక్కడున్నా సరే. అప్పుడు ఒకసారి మనం ఆదికాండం, వెరీ గుడ్, వచ్చిన చెప్పమ్మా, 9వ వచనం చదవండి. నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపుగా ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందనని దాని యజమాని బాధ్యత. 3 వచనాలు రాశారండి. ఆదికాండం 39:9, ఫిబ్రవరి 11, 24, 26, దానియేలు 1:8. ఈ 3 సందర్భాలు చూస్తే యోసేపు ఎక్కడికి వచ్చాడమ్మా? ఐగుప్తుకు వచ్చాడు. ఐగుప్తు ఎలాంటిదో 2 మాటలు ఎవరైనా చెప్పండి. బాగా లగ్జరీస్ ప్లేస్ అండి, బాగా లగ్జరీ. ఇప్పుడు మన దేశంలో కొన్ని ప్రాంతాల గురించి మాట్లాడితే లగ్జరీ ప్రాంతాలండి, లగ్జరీ రాష్ట్రాలండి, లగ్జరీ పట్టణాలు అలాగండి. అప్పుడు యోసేపు ఐగుప్తుకి వెళ్ళారు. ఐగుప్తు 8 సంవత్సరాలు ఉన్నాడండి. 110 సంవత్సరాలు ఆయన జీవితం అంతా. 17 సంవత్సరాలు ఏమో కనాన్ దేశంలో ఉన్నాడు. 110లో 17 తీసేస్తే 97 అంతేనండి. 93 సంవత్సరాలండి. 17 సంవత్సరాలు కనాను ప్రభావం ఎక్కువ ఉండాలా, 97 సంవత్సరాలు ఐగుప్తు ప్రభావం ఎక్కువ ఉండాలి ఆయన మీద కదమ్మా. కానీ ఐగుప్తు ఏది కూడా ఆయన కదపలేకపోయిందండి. ఏది కదిపిందండి? ఆయన్ని ఏది కదపలేకపోయిందండి. అక్కడ పాపం చేసే అవకాశం వచ్చినప్పటికీ కూడా ఒకవేళ అక్కడ పాపం చేస్తే ఆయన ఏమైనా ప్రశ్నిస్తారండి? ఎవరైనా ముక్కు మీద ఏలు చూపిస్తారండి? అది తప్పు అంటారండి? అనరండి. అడిగేవాళ్ళు లేరండి, చూసి తప్పు అనేవాళ్ళు లేరండి, గద్దించేవాళ్ళు లేరండి. అయినా సరే నేను దేవుని ఎదుట ఎంత ఘోరమైన దుష్కార్యం చేసి నేను పాపం కట్టుకోను. అంటే ఒక విశ్వాసి ఎక్కడున్నా ఆ పరిస్థితిని బట్టి మార్పు చెందడు, పరిశుద్ధంగా బ్రతుకుతాడంటానికి యోసేపు ఉదాహరణ అండి. ఎవరికి అర్థమైందండి యోసేపు? ఒకసారి ఇదే నరసరావుపేటలో నేను యోసేపు చరిత్ర చెప్తుంటే ఒక ఆయన కామెంట్ పెట్టాడండి. ఈయన యోసేపు గురించి చెప్తాడంటే అసలు యోసేపులో ఏముంది అన్నాడండి ఆయన. అప్పుడు ఆ మీటింగ్ కండక్ట్ చేసిన ఆయన అన్నాడు, వచ్చిరా చూడు యోసేపు చరిత్ర అలాంటిదని. ఈరోజు కూడా చాలా మంది పాత నిబంధన నిర్లక్ష్యం చేశారండి. ఆ తర్వాత మోషే ఐగుప్తులో ఉన్నాడు.
ఫరో కుమార్తె కుమారుడిగా పెరుగుతున్నాడు. ఫరో కుమార్తె కుమారుడిగా పెరుగుతున్నప్పుడు ఆ ఐగుప్తు ప్రభావం ఆయన మీద ఉందా, ఆ తల్లిదండ్రుల ప్రభావం ఆయన మీద ఉందా? మోషేని ఐగుప్తు కదిలించిందండి. మరి మనం ఎందుకు కదిలిపోతున్నాం? ఆ అమ్రాము యొక్క బిడ్డలు ఎందుకు కదలలేదు? ఇప్పుడు అలాంటి ఆపర్చునిటీ మీ బిడ్డలకి వస్తే మీరేం చేస్తారు? ఒరే, నువ్వు నా పేరు చెప్పుకో, నా అమ్మ అని, నాన్న పేరు చెప్పుకో, మా కులం పేరు చెప్పుకో, అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చే చెప్పుకో, నువ్వు అక్కడ ఉంటే డెవలప్ అవుతావు, నువ్వు గొప్పడు అయిపోతావు, అది జారు మాకు అంటామండి. కానీ అమ్రాము యొక్క బిడ్డలు ఏమన్నారండి? ఏయ్, నువ్వు దేవుని కుమారుడివి, మనం హెబ్రీలం, మనం ఇశ్రాయేలీలం, మన ఐగుప్తులం కాదు. అది నేర్పించింది నువ్వు గుప్పాలతో తల్లి. ఆ ఇన్ఫ్లుయెన్స్ పడిందండి ఆయన. అందుకే ఎబ్రీ పత్రిక 11:24-26 ఒకసారి చదివితే, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసాన్ని బట్టి ఐగుప్తు ధనము కంటే ఏది భాగ్యం అని ఎన్నుకుంటాం? ఏది భాగ్యం? ధనమా నిందా? అమ్మా మరి ఈయన ఒప్పుకోడు, అది ఒప్పేస్తేనే మంచిదని ఒప్పుకుంటున్నారండి. విన్నారు ఫీలింగ్ చెప్పండి. అంతేనమ్మా అమ్మ, నిజంగా అంతే. మీరు కాదు, నేనేనా అంతేనండి. ధనమే గొప్ప భాగ్యం అనుకుంటానండి. ఇక్కడ మీలో ఎవరైనా సరే ధనవంతుడు అన్నప్పుడు ఒకలాగా ట్రీట్ చేస్తారు, అతను బీదవాడైనప్పుడు ఒకలాగా ట్రీట్ చేస్తారు. అంటే శ్రీనివాసరావు గారు కాదా? ఓకే అంటే అగ్రి. యోహాన్ గారి దగ్గరికి నేను కారులో వచ్చాను అనుకోండి, ఆయన ఏం చెప్తాడు నన్ను? మామూలు మర్యాద కాదండి, గడగడలాడిపోతుంది. నా బ్యాగ్ కూడా మోయినవాడండి. మామూలుగా సిటీ బస్సులో కుక్కలు శ్రేల బస్సు కాదండి, ఫ్రీ బస్సు. మగవాళ్ళకి కూడా ప్లేస్ ఉంటుంది. ఆ కిక్కిరిసిపోయి వద్ద ఏం చేస్తారండి? వచ్చినారా ఎక్కువండి. సరదా జోక్ చేస్తాను. అంటే ఈ రోజున మనుషులు ఎలా ఉన్నారండి? ఏది గొప్ప భాగ్యం అనుకుంటున్నారండి? కానీ మోషే ఏమనుకున్నాడండి? ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం. ఏది భాగ్యం అనేటట్లుగా తల్లి పెంచగలిగింది. అరే, నీకు డబ్బు ముఖ్యం కాదురా, దేవుడు ముఖ్యం రా. ఈరోజు అలాంటి తల్లులు ఉన్నారమ్మా? ఎవరైనా అలాంటి తండ్రులు ఉన్నారా? తర్వాత చదవమ్మా. అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో మనకి శ్రమ భోగమా? భోగం అంటే లగ్జరీ. ఏది మేలు? అల్పకాలము పాపభోగము. అల్పకాలం ఇది, అప్పటికే అవగాహన అయిందండి. ఇది అల్పకాలము. ఇప్పుడు మనం ఇక్కడ భోగంలో ఉంటున్నాం, ఇది అల్పకాలం అనుకుంటున్నామా, నిరంతరం ఎప్పుడు ఉండేది అనుకుంటున్నామా? అల్పకాలము. ఇది పాపభోగం. లోకమంతా పాపభోగంతో నిండిపోయిందండి. ఎక్కడైనా ఏ సందర్భంలోనైనా ఏ ఈవెంట్స్లోనైనా అక్కడ పాపం ఉంటుందండి. కానీ మనుషులు ఇప్పుడు దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. అల్పకాలము పాపభోగం అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం. ఫరో కుమార్తె కుమారుడు అనిపించుకున్నట్టు గొప్పలేదు. కానీ మరి ఎవరు కుమారుడుగా నొప్పుకుంటున్నాడు? ఎవరు కుమారుడుగా అంగీకరించబడాలనుకుంటున్నాడు? ఎవరు కుమారుడుగా ఉండాలనుకుంటున్నాడు? దేవుని కుమారుడుగా ఉండడమే గొప్ప భాగ్యం. అంటే ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఐగుప్తు మోషేని కదిలించిందా? మరి నేను ఎందుకు కదిలిపోతున్నాను? అంటే ఏదో ప్రాబ్లం ఉందండి మనలో. అదొకసారి మనం ఆలోచిద్దామని. ఇక్కడ దానియేలు 1:8, దానియేలు 1:8 అధ్యాయంలో రాజు భుజించు భోజనము పానం చేయు ద్రాక్షారసము పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. ఇక్కడ
బబులోను రాజు నెబుకద్నెజరు. యూదులు బబులోను చెరకు వెళ్ళిపోయారు. అప్పుడు బబులోను చెరకు వెళ్ళినప్పుడు యూదులు మహాజ్ఞానులు అండి. అప్పుడు బబులోను రాజు ఏమన్నాడంటే, యూదులు చాలా తెలివైన వాళ్ళు, జ్ఞానవంతులు. ఆ జ్ఞానవంతుల్ని మనం వాడుకుందాం మన దేశ అభివృద్ధి కోసం. కాబట్టి ఆ జ్ఞానులు నా సన్నిధిలో నా దగ్గర ఉండదగిన వారిని, నిలవదగిన వారిని నువ్వు రెడీ చేయి. అప్పుడు వాళ్ళకి 3 సంవత్సరాలు అంటే రెడీ చేయమంటే వెంటనే వచ్చేయడం కాదండి. అంటే రాజుగారి దగ్గర నిలవదగ్గ వచ్చేసి ఉండాలి, ఆ గ్లో ఉండాలి. సమానత్వం కాదు, ఆ గ్లో ఉండాలండి, అగ్లీగా ఉండకూడదండి. అందుకోసం ఏం చేశారంటే రాజుగారు భుజించే పదార్థాలు పంపించాడండి. ఆ రాజుగారు పదార్థాలు ఎలా ఉంటాయంటే బాగా కాస్ట్లీ. అప్పుడు 3 సంవత్సరాలు అవి తింటే వీళ్ళు ముఖం నిగారింపుగా ఉంటుంది. అప్పుడు రాజుగారి దగ్గర నిలవాలన్నమాట. అంటే రాజుగారి దగ్గర నిలవదగే ఆ స్టాండర్డ్ మనుషులకు ఉండాలి. మరి దేవుని దగ్గర అక్కర్లేదా? మరి ఎలా పడితే అలా వచ్చేస్తాం? అది కొంచెం ఆలోచించండి. అప్పుడు దానిలో ఏమనుకోండి, మంచి ఛాన్స్ వచ్చిందిలే, ఈ ఎంతకాలం నేను ఆ పచ్చడి మెతుకులు ఆ మెతుకులు తింటాను. అసలు రాజుగారు పూజించే భోజనం అంటే బాగా కాస్ట్లీ, ఇక మళ్ళీ మన జీవితంలో వస్తుందో రాదో అని తిన్నాడండి. రాజుగారు పూజించే భోజనం తినటం వల్ల తను అపవిత్రపరచుకోవడం తనకి ఇష్టం లేక, ఒకవేళ ఏమో అందులో అపవిత్రపరచబడే వస్తువు ఉందేమో, దానివల్ల నేను అపవిత్రపరచబడతానేమో, నేను దేవునికి సమాధానం చెప్పుకోవాలి, నాకు వద్దు అన్నాడు. నాకు శాఖధాన్యాలు ఇప్పించండి. ఎందుకు దానియేలుని ఆ తిండి కదిలించలేకపోయింది. మరి మనం ఎందుకు కదిలిపోతున్నాం అన్నిటికీ? అంటే మనం అంత మన వ్యక్తిత్వం, మన క్యారెక్టర్ అంత వీకా, ఇందాక ఎవరు పౌరుషం గురించి మాట్లాడేది. అంటే పౌరుషం ఎక్కువ అండి మా పల్నాడు జిల్లా అన్నారు. నిజమే, పల్నాడు అంటే పౌరుషమే కాదంటలేదు. కానీ నేనేమన్నానంటే పౌరుషం అంటే పరిశుద్ధంగా బ్రతకటం. ఈ ఐగుప్తు కదపకపోవటం వాళ్ళని అది పౌరుషం కదా? అదండి పౌరుషం. ఇంకొకటి అనగదొక్కేయటం పౌరుషం కాదండి. అలా అంటే ఇక్కడ ఇతర ప్రాంతాల్లో మనుషులు ఉన్నప్పుడు వాళ్ళు మార్పు చెందరు, పరిశుద్ధంగా బ్రతుకుతారు. నేను ఒకసారి బెంగళూరు వెళ్ళాను. బెంగళూరులో బైబిల్ కాలేజీలో వాక్యం చెప్పాను. బైబిల్ కాలేజీలో వాక్యం చెప్తున్నప్పుడు నాకు రూమ్ ఇచ్చారు, హోటల్ రూమ్. అది పెద్ద యూనివర్సిటీ. సరే, బైబిల్ కాలేజీ హోటల్ రూమ్ చాలా దగ్గర, వాకబుల్ డిస్టెన్స్. వెళ్ళిపోతున్నాను. మళ్ళీ నేను 5కి అయిపోయింది, 6:30కి 7కి రావాలి నైట్ క్లాస్. సరే రూమ్కి వెళ్తుంటే అప్పుడే యూనివర్సిటీ కాలేజీ వదిలేరండి. అది సందుల్లో ఉంటుంది కదండి. అందరూ వచ్చేసారు, అందరూ రిలాక్స్ అవుతారనమాట ఆ ఫ్రీలో, ఆ కాలేజీ వదిలిపెట్టి. అక్కడే హాస్టల్స్ కూడా ఉంటాయి. ఇక అందరూ పట్టుకున్నారండి చేతులతో సిగరెట్లు. అందులో ఆ సిగరెట్లు కాల్చేవాళ్ళు ఎవరో అబ్బాయిలు కాదండి, అమ్మాయిలు కూడా. అప్పుడు ఒక అబ్బాయి ఏమో ఈయన పీల్చి ఆమెకి ఎత్తున్నాడు, ఆమె పీల్చి మళ్ళీ ఈయనకి ఎత్తున్నాడు. ఓహో, నేను అనుకున్నా ఎంత పొదుపో అంటే 2 కొడుకులు డబ్బులు అయిపోతాయి కదండి. ఒకదైతే డబ్బులు ఒక ఖర్చుతో 2 లాగేయించాను. ఫోటో తీద్దాం అనుకున్నానండి, అంటే యూత్ పిల్లలు చూపించడానికి, నా పాఠానికి ఉపయోగపడేటట్టు. మళ్ళీ ఇది తెలియని రాష్ట్రం, మనం కొట్టేసినా దిక్కు లేదని చెప్పి ఇక అడగలేదండి. అయితే ఆ తల్లిదండ్రులేమో వాళ్ళు చదువుకుంటారు, ప్రయోజకులు అవుతారు, ఏదో మమ్మల్ని ఉద్ధరిస్తారని పంపించారండి. వీళ్ళు అక్కడికి వేసేమో వెర్రి వేశారు. అక్కడ విశ్వాసం ఉంటే ఏం చేస్తారండి? మార్పు చెందడండి. అక్కడ దానియేలు లాంటి విశ్వాసం ఉంటే ఏం చేస్తాడండి?
అక్కడ మోషే లాంటి విశ్వాసం ఉంటే ఏం చేస్తాడండి? అక్కడ యోసేపు లాంటి విశ్వాసం ఉంటే ఏం చేస్తాడండి? పరిశుద్ధంగా బ్రతుకుతాడండి, మార్పు చెందడండి. అదండి, ఇలాగా సహకరించని పరిస్థితులలో ఒక విశ్వాసి ఎలా ప్రవర్తిస్తాడో వ్యక్తిగత పరిస్థితి. అప్పుడు మనం చిన్న బ్రేక్ తీసుకుంటాం. ఆ తర్వాత కుటుంబ పరిస్థితులు ఆలోచన. అర్థం ఉందమ్మా? కొంచెం బాధగా ఉంది కదా, కొద్దిగా గట్టిగా మాట్లాడుతున్నాడని. అప్పుడు గట్టిగా మాట్లాడి మీరు నన్ను ఏం చేయలేదు. సాయంత్రం 4 వరకు ఉంటాను, తర్వాత వెళ్ళిపోతాను, మీరు నన్ను ఏం చేయలేదు. సహోదరులకి, శ్యామ గారికి, అలాగే స్థానిక సంఘానికి, సహోదరులకి అందరికీ ఉంటాను.